విజయనగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, డిఐవైఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ జంక్షన్, బాలాజీ జంక్షన్ వద్ద కూటమి ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థి యువజన సంఘాల నాయకులపై అక్రమ కేసులు, ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని, విద్యార్థి యువజన సంఘాల నాయకులపై బడాయించిన రౌడీ షీటర్ కేసులను ఎత్తివేయాలని నగరంలో పెద్ద ఎత్తున విద్యార్థి యువజన సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీలు ధ్వజమెత్తాయి. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ విజయనగరం జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు కరుమజ్జి సాయి కుమార్ మరియు వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్ అధ్యక్షులు అల్లు అవినాష్, విజయనగరం యువనేత కౌశిక్ ఈశ్వర తదితరులు పాల్గొన్నారు. అలానే ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు సార్. క్వశ్చన్ చేస్తే తప్పుడు కేసులు పెట్టాల్సిన పరిస్థితి వస్తే ఈ దేశంలోనే ప్రజాస్వామ్యం అనేది నిర్మూలిస్తుంది. దయచేసి ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడుతూ ఏదైతే రాజ్యాంగంలో రాసిన నిబంధనలు ఉన్నాయో దాంట్లోని భాగంగా యువతిని, విద్యార్థిని మీరు పెంపొందించే విధంగా, వాళ్ళని వృద్ధిలో తీసుకొచ్చే విధంగా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో దయచేసి హామీలన్నీ కూడా నెరవేర్చుకొని ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు కానీ, అలాగే ఈ ప్రశ్నించిన వాళ్ళపై తప్పుడు కేసులు కానీ, అలానే జాబ్ క్యాలెండర్ కానీ, అలానే నిరుద్యోగ వృద్ధి కానీ, ఇలాంటివన్నీ హామీలు కూడా మీరు మీ మేనిఫెస్టోలో సంతకాలు చేసి మరి ప్రజలందరి ముందు పెట్టారు. దయచేసి అవన్నీ కూడా పూర్తిగా అమలు చేయాలని చెప్పేసి విద్యార్థి విభాగం, అలాగే యువజన విభాగం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, అలాగే ఏఐవైఎఫ్ అన్ని సంఘాలు కూడా కలిసి ఈ యొక్క నిరసన కార్యక్రమం అనేది తెలియజేయడం జరిగింది. మాట్లాడుతా ఉన్నాను. ఈరోజు ఇక్కడికి మా కామ్రేడ్ సోదరులతో పాటు వైఎస్ఆర్సీపీ నుంచి యువత, స్టూడెంట్ వర్గం అందరూ కలిసి మూకుముడిగా ఇక్కడ కలిసి రావడానికి కారణం ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరాల కాలం అయినా సరే మొత్తం నిద్రపోయి ఎవరిని పట్టించుకునే స్థితిలో ఉన్నారు. జాబ్ క్యాలెండర్లు అయితే కానీ, యువత నిరుద్యోగులతో అయితే కానీ, ఉపాధి అవకాశాలు అయితే కానీ ఏది కూడా తీసే పరిస్థితుల్లో లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న విద్యార్థులు కానీ, యువత కానీ పోరాడి వాళ్ళ సమస్యలు లేవనెత్తితే వాళ్ళ మీద పీడీ యాక్టులు, టాడా యాక్టులు పెట్టి లేనిపోని ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ భవిష్యత్తును పాడు చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళు ఎంత అహంకారం చేస్తున్నారంటే అంత అహంకారంగా ముందుకెళ్తా ఉన్నారు. సంఘాల మీద పీడీ యాక్టులు, టాడా యాక్టులు పెట్టి అదేవిధంగా సోషల్ మీడియాను కూడా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మా కామ్రేడ్ సోదరులు మేము ముందుకు వస్తాం, మీతో పాటు సహకరిస్తాం అన్న, మీరు ఏం చేసినా సరే ఇక్కడి నుంచి మేము ముందుకు వస్తాం అని వాళ్ళు సర్వసాధారణంగా వాళ్ళు ముందుకు రారు. వాళ్ళు ఎంతో మనసు నొప్పించుకుని ఎంతో దారుణమైన స్థితుల్లో అందరూ యువతను నొప్పుతూ ఉంటే వాళ్ళు కూడా ముందుకు వచ్చి మాకు హర్షణీయంగా ఉంది. అయితే ఈ కూటమి ప్రభుత్వం దీనికి మించి ఇంకా ముందుకెళ్తే మాత్రం వాళ్ళు కామ్రేడ్ సోదరులతో కలిపి మేము ముందు ఇంకా మంచి కార్యాచరణ చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపేంత వరకు మేము కలిసి పోరాడతామని చెప్పి నేను ఈ విధంగా హెచ్చరిస్తా ఉన్నాను.